మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పాఠశాల పునఃప్రారంభం సందర్భంగా ప్రభుత్వ ఆదేశానుసారము ప్రభుత్వ పాఠశాలలో ఇవ్వవలసిన విద్యార్థులకి ఉచిత పుస్తకాలు, నోటు పుస్తకాలు, దుస్తులు పంపిణీ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు, అదేవిధంగా పాఠశాల ఆదర్శ కమిటీ అధ్యక్షురాలు, తర్వాత సీనియర్ న్యాయవాది కుండబత్తుల యాదగిరి గారు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ ఉచితంగా ఇచ్చినటువంటి పుస్తకాలని, దుస్తులను ఉపయోగించుకొని మీరు పైకి ఎదగవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మీ ఏరియాలో ఉన్నటువంటి ఎక్కువ మంది పిల్లల్ని మన పాఠశాలలో చేర్పించి ఈ పాఠశాలని బలోపేతం చేస్తూ మీరు కూడా అందరూ అత్యున్నత స్థానాలకు ఎదగాలి. గత సంవత్సరం మన పాఠశాలలో 95% రిజల్ట్స్ తోటి అన్ని ప్రభుత్వ పాఠశాల కంటే ముందంజలో ఉన్నాం. ఈ సంవత్సరం కూడా మంచి రిజల్ట్స్ రావడానికి మేమంతా ప్రయత్నం చేస్తాము. మీరు కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను. ప్రభుత్వ ఉన్నత పాఠశాల మహబూబాద్ పాఠశాల పునఃప్రారంభం సందర్భంగా ప్రభుత్వం యొక్క విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, అలాగే దుస్తులు, డ్రెస్సులు కూడా పంపిణీ జరగడం జరిగింది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ గారు మరియు పాఠశాల ఉపాధ్యాయులు మరియు సీనియరు న్యాయవాదులు గారు అయిన వాళ్ళు, ముఖ్యంగా అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ గారు కూడా హాజరైనారు. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చి ఈరోజు విద్యార్థులను ఉద్దేశించి పాఠశాలలో సక్రమంగా విద్యాబోధన జరగాలని, అలాగే విద్యార్థుల సంఖ్య, హాజరు శాతం పెంచుతూ పాఠశాల యొక్క అభివృద్ధిలో అందరూ పాల్గొనాలని చెప్పేసి కోరడం జరిగింది. ఇది మహబూబాద్ హై స్కూల్ అనేది చాలా పురాతన కాలం నుంచి ఉన్నటువంటిది. పాత మహబూబాబాద్ తాలూకా చాలా విస్తారంగా ఉండేది. అంటే ఇప్పుడున్న మరిపెడ కానీ, పెదముప్పారం కానీ, నెల్లికూరు కానీ, ఇవన్నీ కూడా ఈ తాలూకా కింద ఉండేవి. ఆ తర్వాత విభజన జరిగినాయి. కానీ ఈ మొత్తం ఏరియాలో ఉన్న ఒకే ఒక హై స్కూలు మహబూబాద్కి సంబంధించింది. అంటే ఇన్ని దగ్గర 350 గ్రామాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడే చదువుకోవాలి. సీటు దొరకవచ్చు, దొరకకపోవచ్చు. దొరికిన వాళ్ళు మాత్రమే చదువుకోవాలి, దొరికిన వాళ్ళకి అవకాశం లేదు. అంటే చాలా పాఠశాలలు తక్కువగా ఉండే, అప్పుడు అవకాశాలు కూడా తక్కువ ఉండే. ఇప్పుడున్న రోజులలో ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలు కాకుండా అనేక ప్రైవేట్ పాఠశాలలు రావడం వల్ల ఎవరికి కూడా సీటు దొరకక చదవలేకపోతున్నాం అనే అవకాశం అనేది లేకుండా ఉన్నది. కాబట్టి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని మీరు మీ జీవితంలో పురోభివృద్ధికి రావాలి. అందుకు మీరు చేయాల్సిన ప్రధానమైన పని ఏంటంటే మీ మెదడుకి మేత పెట్టడమే. ఒక మనిషి బాగా అభివృద్ధి అయిందంటే అది చదువు, మనకున్న మేధస్సును వాడుకోవడం వల్లనే తప్ప డబ్బు సంపాదన వల్ల కాదు. ఒకసారి మన మేధస్సును పెంచుకున్న తర్వాత డబ్బు సంపాదన దానంతరదే వస్తుంది. కాబట్టి చిన్నతనంలో చిల్లర విషయాలకి ప్రాధాన్యం ఇవ్వకుండా ఇప్పుడు వస్తున్న తరం పూర్తిగా సెల్ ఫోన్లకి అలవాటయ్యి మిగిలిన కార్యక్రమాలన్నీ మిగిలిన ప్రపంచంతో సంబంధం లేకుండా బ్రతికే విధంగా వస్తున్నారు. అది చాలా పొరపాటు. మీకున్న అవసరాలను సెల్ ఫోన్ ద్వారా ఏది అవసరమో అది అంతవరకే దాన్ని ఉపయోగించుకొని వదిలేయాలి తప్ప మన జీవితం అంతా సెల్ ఫోనే అనుకోవడం వల్ల అనేక అనర్థాలు జరుగుతున్నాయి, అనేక నష్టాలు జరుగుతున్నాయి. దాన్ని దృష్టి పెట్టుకోవాలని నేను పిల్లల్ని పదే కోరుకుంటున్నాను.